అసలు ఈ ఉప్మా ఉంది చూసారా, అసలు దీనికి ఒక పెద్ద చరిత్ర అండి. చెప్తున్నాను కదా, బేసికల్గా అమ్మాయిలకి పానీపూరి అన్నా లేకపోతే అప్పుడప్పుడు బయట రెస్టారెంట్స్కి వెళ్ళి ఫుడ్ తినడం అన్నా చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఎవరైతే ఉప్మాని కనిపెట్టారో అసలు టేస్ట్ కానీ హెల్త్ కానీ నిమిషంలో అయిపోవడం కానీ, ఒకేసారి ఒక 10 మంది చుట్టాలు వస్తే వండేసి అట్లా పెట్టి అట్లా పొడియో చట్నో చేసేయడం కానీ, ఎవరు కనిపెట్టినా కూడా దేవుడు మ్యాథ్స్ కనిపెట్టిన వాళ్ళని ఎలా తిట్టుకుంటారో, ముఖ్యంగా లేడీస్. బికాస్ ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ఇష్టపడరు కదా, అమ్మాయిలు చాలా మంచోళ్ళు కదండి. అలాగే ఉప్మా కనిపెట్టిన వాళ్ళని వాళ్ళకి ఖచ్చితంగా అందరూ లేడీస్ కలిసి ఒక గుడి కట్టడంలో కూడా తప్పులేదు. నాకు తెలిసి ఉప్మా కనిపెట్టిన వాళ్ళు ఎవరైనా పేరు తెలిస్తే చెప్పండి, వాళ్ళకి ఫస్ట్ హూ ఈజ్ ఇన్వెంటర్ అని చెప్పి పెట్టేసేయాలి. ఎంత అదృష్టం అండి, ఉప్మా నిమిషంలో అయిపోతుంది. హాయిగా వెజిటబుల్స్ చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఐఎమ్ రియలీ, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా ఇంట్లో నన్ను బేసికల్లీ అంటుంటారు వారానికి 5 రోజులు ఉప్మానే చేస్తుంటారు అని చెప్పి. మా అత్తయ్య అయితే ఇంకా ఏది చేసినా ఉప్మానే అని మెంటలీ ఫిక్స్ అయిపోతుంటారు అనమాట. బట్ ఆ ఫీల్ అసలు అన్నా కూడా ఎందుకు కోపం రాదు. అరే ఉప్మా కదా, ఉప్మా లవర్ కదా. లేడీస్కి ఉప్మా అంటే ఎట్లా ఫస్ట్ లవ్ అండి. ఫుడ్లో ఏంటి అన్నిటికన్నా మించి, అందరికన్నా. సో ఉప్మాని ఎప్పుడు ఎవరు తక్కువ చేయొద్దు. ఆడవాళ్ళకి ఫుడ్లో నచ్చే ఒకే ఒక్క పదం ఉప్మా, ఉప్మా, ఉప్మా.